వారాహిదేవి ఎవరికి చెందిన వారిగా పరిగణించబడుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. అష్టమాత్రికలలో ఒకరు. వరాహిదేవికి ఏ జంతువు ముఖం ఉంటుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. వరాహం. వారాహిదేవి ఎవరి శక్తిగా పరిగణించబడుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. వరాహ స్వరూపం. వారాహిదేవి ప్రధాన ఆయుధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. గద. వారాహి అమ్మవారిని ప్రధానంగా ఎప్పుడు పూజిస్తారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. అమావాస్య. వారాహి పూజ ఏ తంత్ర మార్గానికి సంబంధించినది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. వామాచార. వారాహిదేవి రక్షణ కలిగించే సమయం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. అర్ధరాత్రి. వారాహిదేవికి సంబంధించిన అనుసంధానించబడిన రంగు ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. నలుపు. వారాహి అమ్మవారు ఏ ఆసనంలో కూర్చుంటారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. లలితాసనం. వారాహిదేవి ఏ జంతువుపై విహరిస్తుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. బఫెలో. వారాహిదేవి మంత్రం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. వారాహి మూల మంత్రం. వారాహిదేవి ప్రసిద్ధ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఒడిస్సా. ధూంబవతి వారాహి రూపం ఏమి సూచిస్తుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. శత్రునాశక రూపం. వారాహిదేవి పూజ వల్ల ఏమి రక్షణ పొందవచ్చు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. మంత్రతంత్ర దోషాలు. బౌద్ధ తంత్రాలలో వారాహిదేవి పేరేమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. వజ్ర వారాహి. రాత్రి వేళ రక్షణ కోసం ప్రధానంగా ఎవరిని పూజించబడతారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. వారాహి. వారాహి అమ్మవారికి సాధారణంగా ఎన్ని చేతులుంటాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. 6 చేతులు. వారాహి పూజలో చదివే పవిత్ర గ్రంథం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. వారాహి సహస్రనామం. వారాహి దేవి ఎవరి సైన్యానికి నాయకురాలిగా భావించబడుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. త్రిపుర సుందరి. తంత్ర పద్ధతిలో వారాహి దేవికి చేసే నైవేద్యం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. పండ్లు మరియు మిఠాయిలు. వారాహి అమ్మవారిని పూజించడానికి ముఖ్యమైన రోజు ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. ఏ మరియు బి. వారాహి దేవి ఏ మహావిద్య యొక్క రూపంగా భావించబడుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. ధూంబవతి. వారాహి తంత్ర సాధన స్వభావం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. తీవ్రమైనదిగా ఉంటుంది. వారాహి దేవిని ఎలా పూజిస్తారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. యంత్ర రూపంలో. వారాహి దేవి కృప వల్ల కలిగే ఫలితం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. కోర్టు కేసుల్లో విజయం. జై వారాహి అని కామెంట్ చేయండి.